ఇక నోట్ల కష్టాలు 18వ రోజున కంటిన్యూ అయ్యాయి. చిల్లర కోసం జనం నానా కష్టాలు పడ్డారు. ఇక ఇవాళ 4వ శనివారం కావడంతో బ్యాంకులు కూడా తెరుచుకోలేదు. ఏటీఎంలు చాలా వరకు మూసివేసి కనిపించాయి. రేపు సెలవు, ఎల్లుండి విపక్షాల బంద్ కాల్తో ఇవాళ ఏటీఎంల ముందు బారులు తీరారు జనం. పెద్ద నోట్ల రద్దు తర్వాత మొదలైన నోట్ల కష్టాలు 15 రోజులు దాటినా తీరలేదు. ఇవాళ కూడా ఏటీఎంల ముందు భారీ క్యూలు కనిపించాయి. బ్యాంకులకు సెలవు కావడంతో జనమంతా డబ్బులొచ్చే ఏటీఎంల కోసం రోడ్డెక్కాల్సి వచ్చింది. అక్కడక్కడ ఎస్బీఐ ఏటీఎంలు పనిచేసినా అందులోనూ అమౌంట్ గంటల్లోనే ఖాళీ అయిపోయింది. ఇవాళ 4వ శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి విపక్షాల బంద్ కాల్. దీంతో 3 రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. అందుకే కనీసం చేతుల ఖర్చులకైనా అమౌంట్ డ్రా చేసుకుందామనుకున్న వారికి నిరాశ తప్పలేదు. చాలా ఏటీఎంలలో 2000 రూపాయల నోట్లే వచ్చాయి. చిల్లర వస్తుందన్న ఆశతో 1900 రూపాయలు డ్రా చేయాలని ప్రయత్నించినా ఏటీఎంలలోనూ చిల్లర లేక లావాదేవీలు నడవలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో 2000 డ్రా చేసుకున్నారు. అమౌంట్ చేతిలో ఉన్నా చిల్లర దొరక్క ఇలా పైసల కష్టాలతో జనానికి ఇబ్బందులు తప్పలేదు.